హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పిఆర్ జాబ్ న్యూస్. ఈ వీడియోలో మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2021కు సంబంధించినది. ఈ సిడిఎస్ నోటిఫికేషన్ అనేది ఇయర్లీ 2 టైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి నోటిఫికేషన్. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉద్యోగాలకు మంచి శాలరీని అయితే ఇస్తారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి వర్క్ కూడా చాలా బాగుంటుంది. 56,000కు పైగా శాలరీని అయితే ఇస్తారు. శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్కు ఏపీ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి డిఫెన్స్లో చాలా అరుదుగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటిలో ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్. ప్రతి ఒక్క ఫిమేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేవల్ అకాడమీలో 26 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ మెయిల్కి అయితే 170 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఫిమేల్కి వచ్చేసి 17 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 345 పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఏ క్యాస్ట్ వారైనా పర్వాలేదు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీ వాళ్లకు ఇన్ని పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది అని నోటిఫికేషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ప్యూర్లీ ఓపెన్ బేస్. ఇక ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 అక్టోబర్ 2020 నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th నవంబర్ 2020 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకు ఎగ్జామినేషన్ డేట్ అనేది 7th ఫిబ్రవరి 2021లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 20 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. 2nd జనవరి 1998 నుండి 1st జనవరి 2002 వరకు మధ్యలో ఉండాల్సి ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీని మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అయినట్టయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇండియన్ నేవల్ అకాడమీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇంజనీరింగ్ డిగ్రీని మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇండియన్ నేవల్ అకాడమీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీని మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ కాంబినేషన్లో మీరు చదివి ఉండాలి. ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.upsconline.nic.in అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ని కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్గా వచ్చే ఏ అలర్ట్స్ అయినా వీటికే వస్తాయి కాబట్టి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 200 రూపాయలని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఫీజు పేమెంట్ చేయాల్సిన లేదు, ఫ్రీగానే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజుని ఏ విధంగా పే చేయొచ్చు అంటే ఆన్లైన్లోనూ చేయొచ్చు, ఆఫ్లైన్లోనూ చేయొచ్చు. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ పే చేయొచ్చు. ఆఫ్లైన్లో ఎస్బీఐ చలానా ద్వారా పే చేయొచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్లకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరియు తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. తెలంగాణలో
హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకు ఎగ్జామినేషన్ డేట్ అనేది 7th February 2021లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది. OMR బేస్డ్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. 3 రాంగ్ చేసినట్టయితే 1 మార్కింగ్ లాస్ అవుతారు. ఇక ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు ఇండియన్ నేవల్ అకాడమీ మరియు ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు పేపర్ యొక్క సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్పై 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ పాటు ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అనేది. ఇక జనరల్ నాలెడ్జ్పై 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్పై 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. టోటల్గా 300 మార్క్స్కి 300 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 6 అవర్స్ పాటు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. ఇక ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు పేపర్ యొక్క సిలబస్ విషయానికి వచ్చినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్పై 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ పాటు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్పై 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 4 అవర్స్ పాటు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకు SSB ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ SSB ఇంటర్వ్యూస్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో మీరు ఫెయిల్ అయినట్టయితే మీరు రిజెక్ట్ అయినట్టే. ఈ రిటర్న్ ఎగ్జామ్ స్టేజ్ 1 స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి కాల్ లెటర్స్ని అయితే ఇష్యూ చేస్తారు. కాల్ లెటర్స్ని ఇష్యూ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ SSB ఇంటర్వ్యూస్ అనేవి 4 days పాటు ఉంటాయి. ఈ SSB ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి 3rd AC టికెట్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.